తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశం తిరుమలలో జరిగింది। ఈ సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది। శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది। టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది। తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది। శారదా పీఠం లీజు రద్దు చేసింది। టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టడంతో పాటు దేవస్థానంలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టకూడదని నిర్ణయించింది। గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం। అన్యమతస్తులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది। ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉందో నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది। అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు। దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి। అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువులు। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి।